హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 53 కేజీల మటన్ దమ్ కర్రీ ఎలా చేస్తారో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాన్లోని 2 లీటర్ల వరకు ఉంటుందండి ఆయిల్ వేసుకున్నారు. ఈ మటన్ కర్రీ దమ్ కాబట్టి పొలాల మీద వండుతున్నారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టవ్ కన్నా కట్టెల పొయ్యి అయితే వీలుగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలన్నీ 3 కేజీల వరకు ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు పోసి వేసారు. దాంతోపాటు కాస్త కరివేపాకు కూడా వేసారు. ఈ వంట మాస్టర్ పేరు ముబారక్ బాష్ అంటారండి. ముబారక్ అంటే ఇక్కడ మాకు తునిలో మహా ఫేమస్ అండి ముబారక్ బిర్యానీ. ఈయన చేస్తూ ఉంటారు. ఆయన చేత ఈ మటన్ కర్రీ వండిస్తున్నారు. ఇదైతే మటనేనండి. ఇక్కడ మాకు మటనే దొరుకుతుంది, వేరే ఏం దొరకవండి. వేరేవి కూడా వేయరు. మీరు మాత్రం ఎక్కువ అపోహపడద్దు. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎగిపోయండి. ఇప్పుడు మటన్ 53 కేజీల మటన్ని వేసేస్తున్నారు. ఒక లీటరు పెరుగు నీళ్ళు వేస్తున్నారండి. పెరుగుని కొంచెం కాస్త నీళ్ళు పెరుగులేసి వేస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్మెల్ రాదంటండి. అలాగే కాస్త వాటర్ కూడా వేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నారు. ఇవి 2 కేజీల వరకు ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిరకాయలండి, పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నారు. ఇవి 1/2 కేజీ నుంచి 300 గ్రాముల వరకు ఉంటాయండి. పచ్చిమిర్చి కూడా వేసారు. కాస్త వాటర్ కూడా వేస్తున్నారు. కాస్త వాటర్ వేసారు కదా, ఆ వాటర్ మటన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుందండి. చూడండి ఎంత వాటర్ ఉందో. వేసిన కొద్దిగా కానీ
ఎక్కువ వాటర్ కింద చూపిస్తుంది. ఈ వాటర్ అంతా కూడా దగ్గర కావాలంట. ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తున్నారండి, ఎంతవరకు ఉడికిందో. దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఉడికించుకోవాలి. ఎవరెస్ట్ కసూరి మెత్తి అండి, ఇది ఒక 200 గ్రాముల వరకు వేసారు. త్రీ మ్యాంగో కారం అండి, ఈ కారం కూడా ఒక 200 గ్రాములు, అంటే కేజీ 200 గ్రాములు వేసారండి. ధనియాల పొడి అండి, ధనియాల పొడి కూడా 100 గ్రాముల వరకు ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసారు. గసగసాలు అలాగే దోసపప్పు కూడా వేసారండి, అది 100 గ్రాములు 200 గ్రాములు కలిపి. అంతేకాకుండా ఒక 1/2 కేజీ జీడిపప్పును కూడా పేస్ట్ చేసి వేసారు. ఈ రెండు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా కలపడం వల్ల గిన్నె అరిగిపోద్ది గట్రా అని చెప్పేసి ముందు వీడియోలో పెట్టారండి మెసేజ్. ఆ మాత్రం అలా కలగకపోతే మనకి ముక్క ఎలా కలుపుతుందండి. 1 కేజీ 2 కేజీల కూర కాదు కదా, ఇది 53 కేజీల కూర. అలా కలిపితేనే మనకి అంతా కూడా కలుస్తుంది అన్నమాట. కూరలో నీరు కాస్త దగ్గరికి అయ్యిందండి, ఇంకా కాస్త నీరు ఉంది. ఇంకా ఇప్పుడు టమాటాలు వేస్తున్నారు. ఈ కేజీన టమాటాలు ఇవి ముక్కలు కోసి వేస్తున్నారు.
గరం మసాలా పౌడర్ వేస్తారండి. గరం మసాలా కూడా ఒక 50 గ్రాములు ఉంటుంది. గరం మసాలా పౌడర్ వేసి గరం మసాలా అండి. మీరు బాగా గమనిస్తే కనుక వాటర్ కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నారండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తున్నారు బాగా. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తున్నారు. అలా ఉడకడం వల్ల ఏంటంటే ముక్క బాగా బాగుంటుంది, ఎక్కువ ఇడిపోగట్టు ఉంటుందంట. ఇప్పుడు ఆయన ఉప్పు చూస్తున్నారండి. ఉప్పు సరిపోతుందో లేదో, సరిపోతే మళ్ళీ వేస్తారంట. ఉప్పు చూసిన తర్వాత కూడా చేయి కడుక్కున్నారండి. చేయి కడగడం చూపించలేదు మీకు. మళ్ళీ తర్వాత అంటారు ఉప్పు కడిగిన చేతితోనే వేసేసారు అంటారు. ఆయన చేతితో నీళ్ళు పెట్టుకున్నారు కదా జగ్గుతోని, అది మీరు గమనించాలి. ఉప్పు సరిపోలేదండి, కాస్త మళ్ళీ ఉప్పు వేస్తున్నారు. లాస్ట్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నారండి. లాస్ట్కి కలిపేస్తున్నారు. ఇప్పుడు మటన్ దమ్ పెడతారన్నమాట. అదే అండి బిర్యానీ దమ్ పెడతారు కదా, అలాగే మటన్ దమ్ అన్నమాట. ఇప్పుడు కాస్త నీళ్ళు పైన కనపడుతున్నాయి చూసారా, ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది. ఆ పైన నీరు కూడా ఆరిపోద్ది అనమాట. అంటే పైన మూత పెట్టేసి నిప్పులు వేసేసుకుంటే మటన్ దమ్ అయిపోద్ది అనమాట. ఈ మటన్ దమ్ కర్రీ చేయడం మీలో ఎంతమందికి నచ్చిందో కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో చేసి పెట్టుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఇలాగేసిన నిప్పులన్నీ కూడా బాగా చల్లారే వరకు అలా ఉంచేస్తారంటండి. అంటే ఒక గంట ఉంచేస్తే సరిపోద్ది. మటన్ దమ్ కర్రీ రెడీ.